स्कैनर है ले स्कैनर వాళ్ళు 12 నుంచి రమ్మన్నారు. 12 బంగారు రేటు వచ్చింది. అప్పుడు తెలుస్తారు అందరూ. వీడియో లేదు లేదండి. బాబు ప్రాణం బాబు ప్రాణం వర్షిత్ ప్రాణం వర్షిత్ ప్రాణం ఒక ఇంజక్షన్ కాస్ట్ ఒక ఇంజక్షన్ కాస్ట్ ఒక ఇంజక్షన్ కాస్ట్ ఓకే చూడరా ముందరికి వెళ్ళున్నారు ర్యాలీ. ఓకే అన్న అన్న అట్లే ఉన్నా అన్న. ఓకే మా బాబు పేరు వర్షిత్ నాథ్, నా పేరు కాశీ విశ్వనాథ్, మా భార్య పేరు బాలలింగమ్మ. మా బాబుకు SMA type 2 అని అరుదైన వ్యాధి వచ్చిందండి. మా బాబుకు ఆ వ్యాధి నయం కావాలంటే 16 కోట్లు ఇంజక్షన్ వేయాలండి. 16 కోట్లు కావాలని నారా లోకేష్ గారిని కూడా కలిసామండి. అందుకు ప్రజలందరూ సహాయం చేసి మా బాబును కాపాడాలని కోరుకుంటున్నామండి. ప్రస్తుతం మనము బాబు వర్షిత్తో ఉన్నాము. రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే బాబు వర్షిత్కి SMA type 2 అనే వ్యాధితో బాధపడుతున్నాడు. గత 1.5 నెలల క్రితము హాస్పిటల్లో హైదరాబాద్ హాస్పిటల్లో చూపించిండే SMA type 2 అని నిర్ధారణ చేశారు. దీనికి గాను 16 కోట్ల ఇంజెక్షన్ కాస్ట్ అవుతుందని హాస్పిటల్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. దీని కొరకు వీళ్ళ ఫాదరు కాశీ అనే ఆయన మన టీడీపీ నారా లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించడం జరుగుతుంది. మన ప్రొద్దుటూరు ప్రజల తరపున ఇంకా మన ఇక్కడ ఎవరైతే అందరూ అసెంబ్లీ అయినారో వాళ్ళ తరపున రిక్వెస్ట్ ఏంటి అంటే 16 కోట్లు అనేది మామూలు విషయం కాదు. ప్రస్తుతానికి 13,25,000 రూపాయలు అనేది కలెక్ట్ అయిందండి. మేము కోరుకునేది అంతా ఏంటి అంటే ఈ ప్రాబ్లం గురించి ఇంపాక్ట్ గురులో ఉంది, మీలాప్లో కూడా ఉంది. ఎవరైనా ఎన్ఆర్ఐస్ కానీ ట్యాక్స్ పేయర్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎన్ఆర్ఐస్ ఎవరన్నా పే చేయాలి, బాబుకి ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ ఈ వెబ్సైట్లలో మీరు హెల్ప్ చేయొచ్చు. అందరికీ మన ప్రొద్దుటూరు ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే ఒక సామాన్య వ్యక్తికి, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి 16 కోట్లు అనేది సామాన్య విషయం అయితే కాదు. అక్కడికి మనము ప్రొద్దుటూరులో మొత్తం అంతా తిరిగినాము. వేరే వేరే ఊర్లు కూడా ఫోన్లు చేసి మొత్తము ఫండ్ గురించి అడుగుతున్నాము. మా రిక్వెస్ట్ ఏంటి అంటే మీకు తోచినంత సహాయం చేయండి. ఇంకా ఈ ప్రస్తుతం ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో అందరికీ షేర్ చేసి దీన్ని మొత్తం ఆంధ్ర, తెలంగాణ అండ్ తెలుగు రాష్ట్రాల్లో అంతా వ్యాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సేవ్ వర్షిత్ లో భాగంగా ఈ రోజు సోషల్ మీడియా తరపున
మన ప్రొద్దుటూరులో అమ్మవర్షాల నుంచి ఇక్కడి వరకు ర్యాలీ అయితే చేయడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా కొంచెం మనకి అమౌంట్ అయితే కొంచెం వస్తుంది. బట్ ఈ బాబుకి మనకి ఇంజెక్షన్ చేయాలి అంటే టోటల్ అమౌంట్ 16 కోట్లు ఖర్చు అవుతుంది. అంత అమౌంట్ ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళకి అస్సలు చేయడం సాధ్యం కాదు. మనం ఎంత కలెక్ట్ చేసినా సరే ఇప్పటికీ వచ్చింది 13 లక్షలు మాత్రమే. ఈ అమౌంట్ డే బై డే ఇంక్రీజ్ అయితే కొంచెం ప్రోత్సాహంగా ఉంటుందండి. అలానే మన ప్రొద్దుటూరు ప్రజలందరూ ముందుకొచ్చి బాబుని సపోర్ట్ చేయాలి. అలానే బాబు స్కానర్ అవి ఉన్నాయి. ఆ స్కానర్ మైల్యాప్, ఇంపాక్ట్ గురు ఇలా ట్రస్టెడ్ విదే అండి. ఎవరైనా సరే మీరు పే చేయాలి అంటే ట్రస్ట్గా పే చేయొచ్చు. అండ్ ఈ బాబుని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గవర్నమెంట్ తరఫున కూడా మనకి సహాయం అందుతుందండి. అంతా గవర్నమెంట్ చేయాలి అన్నా కూడా గవర్నమెంట్ వల్ల కూడా కాదు, వాళ్ళు పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే గారిని కలిసాము, మనకి లోకేష్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళి మాట్లాడొచ్చాము. వాళ్ళ చేతనైంది వాళ్ళు చేస్తా అన్నారు. మనం మానవత్వం మీకు చూపించే టైం వచ్చిందండి. దయచేసి అందరూ సహాయం చేయండి. మీ వంతుగా మీరు చేయగలిగి మీరు చేయండి. కనీసం మినిమం ఒక్కో ప్రజలు 100 రూపాయలు వేసినా సరే ఆ బాబుని మనం ఈజీగా కాపాడుకోవచ్చు. మనం కొంత మోతాదులో అమౌంట్ ఇంత కలెక్ట్ అయ్యింది అని గవర్నమెంట్కి చెప్తే వాళ్ళ సహాయం వాళ్ళు చేస్తారు. పునర్విక అనే పాపకి మీరు చూశారు కదా ఎంత బాగా జనాలు ముందుకొచ్చి చేశారు. అట్లనే మీ సపోర్ట్ ఈ బాబుకు కూడా ఉండాలని కోరుకుంటున్నాము.